హరి ఓం హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిశ్రితా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం పరిపూర్ణం గురుంశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. యత్పదం వేద సంవేద్యం కటాక్షేణాపి వీక్షితుం. నక్షమంతే విమతయః తముపాసే శ్రియపతిం. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా. ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మి. జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచన చేతో దేవతా భారతీ సా. మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః. ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః. జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః పయః. ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమి న్యాయసుధాదికృజ్జయ మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్. వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్. శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం. దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్. సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాద పంకేరుహం. ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోష చింతన విధౌ నూనాంగ్మనాంగ్మా కృతాః. శ్రీ సత్యాత్మగురో త్వదంగ్రియుగలం హిత్వా నమే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం. విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్. తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భాగవతం మనిషి కర్మలను చేస్తే, ధర్మాన్ని ఆచరిస్తే వాటికి సార్థకత ఎప్పుడు అని ప్రశ్నిస్తూ చెబుతుంది. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసు యః. యది నోత్పాదయతే రతిం శమయేవ హి కేవలం. విశ్వక్సేన కథాసు రతిం యది నోత్పాదయతే. భగవంతుని కథల యందు, భగవంతుని యందు రతిని, భక్తిని పెంపొందించకపోతే శ్రమ ఏవ హి కేవలం, అది కేవలం శ్రమగా మిగిలిపోతుందట. కనుక కర్మలు చేయడం ద్వారా మనము భగవంతుని యందు భక్తిని పెంపొందించుకున్నట్టయితే ఆ కర్మలకు సార్థకత అని చెప్పి భాగవతం చెబుతుంది. ఆ విషయాన్నే మనకు మహాభారతం చెబుతుంది. భారం సవహతే తస్య గ్రంథస్యార్థం న వేత్తి యః. యస్తు గ్రంథార్థ తత్వజ్ఞః
నాస్య గ్రంథాగమో వృథా. ఎవరైతే కేవలం పఠనం చేస్తారో, దాని అర్థాన్ని తెలుసుకున్నారో, వారు కేవలం గాడిద మాదిరి అని చెప్పి తిడుతుంది మహాభారతం. గాడిద ఏం చేస్తుంది? అన్ని భారాలను మోస్తుంది, కానీ దాని రుచిని అనుభవించదు. బియ్యపు బస్తాను మోస్తుంది, పప్పు బస్తాల్ని మోస్తుంది, బెల్లపు బస్తాల్ని మోస్తుంది, కానీ దాని రుచి చూడలేదు అది. అదే విధంగా మనిషి తాను కేవలం పఠనం చేసినట్టయితే, జ్ఞానం లేకుండా, అర్థం తెలియకుండా తాను ఉచ్చరించినట్టయితే గాడిద మాదిరి అని చెప్పి తిడుతుంది. ఆ విధంగా మనము చేసేటువంటి కర్మలు, తరువాత వినేటువంటి శాస్త్రము, తరువాత పఠనం చేసేటువంటి పారాయణం, వీటన్నింటి యందు జ్ఞానం అత్యావశ్యకం. ఈ రోజు నాకు 2 అక్షరాల జ్ఞానం ఉంది, రేపు 3వ అక్షర జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ప్రయత్నానికి సార్థకత. ప్రకృతం కర్మయోగం గురించి కృష్ణ పరమాత్ముడు చెప్పే విషయాన్ని 3వ అధ్యాయంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అర్జున ఉవాచ జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఏ కేశవ, ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించే భగవంతుడా, లేకపోతే కేశవ అంటే క అంటే బ్రహ్మ, ఈశ అంటే రుద్ర, వారిని నడిపేటువంటి వాడా, భగవంతుడా, నిన్నటి వరకు నాకేం చెప్పావయ్యా? కర్మ కంటే జ్ఞానం ఇది చాలా గొప్పది అని చెప్పావు. చెప్పి మరలా నాకేం ఉపదేశం చేస్తున్నావు? కనుక యుద్ధం చెయ్యు అంటున్నావు. ఇది ఎలా ఉంది చూడండి. జ్ఞానం గొప్పది, కర్మ చాలా అల్పమైనది. అటువంటి అల్పమైనటువంటి కర్మను చెయ్యి. నేను నా బుద్ధి మోహంతో ఆవరించి ఉంది అన్నందుకు శిష్యునిగా నిన్ను నేను ప్రార్థిస్తే నువ్వు నాకు ఇంకెంత మోహాన్ని కలిగించడానికి, సందేహాన్ని కలిగించడానికి ఇలా చెబుతున్నావా కృష్ణ? తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఈ వేరే కర్మలంతా కూడా చిన్న చిన్న కర్మలు కావచ్చు, కానీ యుద్ధం అనేటువంటి కర్మ చాలా ఘోరమైనటువంటిది. ఆ యుద్ధం అనేటి కర్మలో స్వార్థం ఉండాలి, రాగమోహాలు ఉండాలి. అలా కాకుండా నేను బుద్ధికి వచ్చినట్టు చేస్తాను అంటే, నా వారు ఎదురుగా వచ్చి నా కొడతాను, శత్రువులు ఎదురుగా వచ్చి నా కొడతాను అంటే అది యుద్ధం ఎలా అవుతుంది? అంతా భగవంతుని చిత్తం అని చెప్పి నేను యుద్ధం చేయలేను. అందులో రాగం ఉండాలి, వీళ్ళు నా వాళ్ళు, ద్వేషం ఉండాలి, వాళ్ళు పరలు, ఆ పరుల్ని నేను చంపాలి, నా వాళ్ళని రక్షించాలి అనేటువంటి రాగమోహాలు ఆ యుద్ధంలో, ఘోరమైనటువంటి యుద్ధంలో ఉంటుంది. ఇంకా ఘోరం ఎందుకు అది అంటే, శత్రువుల్ని చంపాలి కదా, ప్రాణిహింస చెయ్యాలి కదా, చాలా ఘోరమైనటువంటిది కృష్ణ. అటువంటి ఘోర కర్మలో నన్ను ఎందుకు నియోజిస్తున్నావు? వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం. కనుక జ్ఞానం గొప్పది, కర్మ చేయి, ఇవి రెండు నాకు మోహకమైనటువంటి వాక్యాలు, సందేహాన్ని కలిగించేటువంటి వాక్యాలు. ఒక నిశ్చయమైనటువంటి నాకు అర్థాన్ని చెప్పు, ఏం చెయ్యాలి నేను అని కృష్ణ పరమాత్ముని ప్రశ్నించగా, అందుకు భగవంతుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అవును అర్జున, నేనే 2 మాటలను చెప్పాను. రెండిటికి నీకు విరోధం కనిపించవచ్చు,
కానీ విరోధం లేదు. జ్ఞానం గొప్పది ఎవరికి? జ్ఞానయోగులకు. కర్మ గొప్పది ఎవరికి? కర్మయోగులకు. సో అధికారి భేదమున్నందున ఎవరైతే జ్ఞానాన్ని మాత్రం అధికంగా ఆచరించి అల్ప కర్మను చేస్తారో వారికి జ్ఞానయోగులు అంటారు. వారు జ్ఞానాన్ని మాత్రం ఆర్జిస్తారు, వారికి జ్ఞానం గొప్పది. ఎవరైతే కర్మయోగులను ఉంటారో, కర్మను చేసే గతిని పొంది ఉంటారో, సద్గతిని పొంది ఉంటారో వారికి కర్మలోనే మాత్రం అధికారం, కొంత జ్ఞానాన్ని ఆర్జిస్తారు. జ్ఞానం లేకుండా మోక్షం లేదని చెప్పి ఇప్పటిదాకా విన్నాం. కనుక ఆ జ్ఞానయోగి అయినటువంటి వాడు జ్ఞానాన్ని ఆర్జించాలి, కర్మయోగి అయినటువంటి వాడు కర్మను ఆర్జించాలి అధికంగా. జ్ఞానయోగి అల్ప కర్మను చేస్తాడు, కర్మయోగి అల్ప జ్ఞానాన్ని ఆర్జిస్తాడు. ఇంతే వ్యత్యాసం. కానీ జ్ఞానయోగం గొప్పది ఎందుకు అంటే ఆ జ్ఞానయోగికి ఎప్పుడూ రాగమోహాలు ఉండవు. కర్మ చేసేటప్పుడు మాత్రం నేను వీడిని చంపాలి, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను తీసి పెట్టాలి అనే విషయాన్ని మనం ఆ దృష్టితో చూస్తూ చేస్తూ ఉంటాం. కాబట్టి రాగమోహాలు కర్మలో ఉండే ఉంటాయి. ఎటువంటి కర్మలో? సకామ కర్మలో. కనుక రాగమోహాలనేటువంటిది ప్రసక్తియే లేదు జ్ఞానంలో. కనుక ఈ జ్ఞానయోగం చాలా గొప్పది అని చెప్పాను. కానీ అందరికీ అందులో అర్హత ఉండాలి కదా. అర్హత లేకుండా ఆ స్థానాన్ని పొందాలి మనము అని అనుకుంటే అయోగ్యమిచ్చన్ పురుష పదత్యేవన సంశయ. మనకు యోగ్యమైనటువంటిది కానిది ఎవరైతే అపేక్షిస్తారో అటువంటి వాడు చాలా కిందికి దిగజారి పడిపోతాడు. కనుక యోగ్యమైనటువంటి దాన్నే మనం ఆచరించాలి. ఈ విధంగా జ్ఞానయోగులు కర్మయోగులు అని ఉన్నారు. జ్ఞానయోగులు జ్ఞానాన్ని ఆర్జిస్తారు, కర్మయోగులు కర్మాన్ని ఆర్జిస్తారు, కర్మను ఆర్జిస్తారు. ఇందులో తప్పేముంది? అధికారి భేదేన అర్థం చేసుకుంటే విరోధం లేదు. ఇంజనీరింగ్ పనులు చేయాలి, డాక్టర్ పనులు చేయాలి అన్నప్పుడు ఎందుకండి డాక్టర్ పనులు మాకెందుకు చెప్పారని చెప్పి ఇంజనీర్ అడగడు, ఇంజనీరింగ్ పనులు మాకెందుకు చెప్పారని చెప్పి డాక్టర్ అడగడు. ఎందుకు? అధికారులు వేరు, వారి వృత్తులు వేరు. అదే విధంగా ఈ వృత్తులు వేరైనందుకు జ్ఞానయోగి జ్ఞానాన్ని ఆర్జిస్తాడు, కర్మయోగి కర్మను ఆర్జిస్తాడు. కానీ ఆ రెండిటిలో కంపేర్ చేస్తే కంపేరేటివ్లీ జ్ఞానం చాలా గొప్పది. ఎందుకంటే అందులో రాగమోహాలు ఉండవు కనుక. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మ ఇది సకామ నిష్కామ. సకామంలో కూడా రాగద్వేషాలు ఉంటాయని చెప్తున్నారు. కనుక నేను కర్మ చేయకుండా ఉంటాను కృష్ణ. నచ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. కర్మ ఆచరించకుండా ఉండడం వలన ముక్తిని పొందలేడు వాడు. మనిషికి కావలసినటువంటి సిద్ధి ఏంటి అంటే ఆత్మజ్ఞానం, భగవద్జ్ఞానం. భగవద్జ్ఞానం చేత భగవంతుని ప్రసాదం, ఆ భగవత్ ప్రసాదం చేత మోక్షం అనేటువంటి సిద్ధి లభించాలి అంటే కేవలం నిష్కామ కర్మ చేస్తూ వెళ్తాను అని అనడం కూడా సరికాదు. కనుక కర్మ సన్యాసం అనే పదానికి కర్మత్యాగం అనేటువంటి అర్థం చెయ్యరాదు. ఒకవేళ కర్మత్యాగ శబ్దానికి, కర్మ సన్యాస శబ్దానికి కర్మాన్నే త్యజిస్తాం, కర్మలనే త్యజిస్తాం, కర్మలను చేయం అన్నట్టయితే రాఘవేంద్ర తీర్థ స్వాముల వారు ఈ గీతా వివృతిలో ఎంత అద్భుతంగా చెప్తారంటే, అలా అయితే మనకు ఈ మనిషి జన్మ రావాలి అంటే వెనక ఎంత శ్రమ ఉంటుంది తెలుసా? శాస్త్రం చెబుతుంది.
తత్రాపి జన్మ శతకోటిషు మానుషత్వం. 100 కోటి జన్మలు దాటిన తరువాత వచ్చేటువంటిది ఈ మనిషి జన్మట. అంటే 100 కోటి మనిషి కాని జన్మలలో మనం పుట్టుండాలి. అది ఎలా సాధ్యమండి? 84 లక్షల రకాల జీవరాశులు మాత్రమే ఉన్నాయి కదా అని మనం అడగొచ్చు. కానీ శాస్త్రం అంటుంది, మనము ఇన్ని కర్మలను చేస్తాం కదా, ఒక్కొక్క యోనిలో ఒక్కొక్క జీవిలో మినిమం 7 సార్లు పుట్టి వస్తామట. అంటే ఈ మనిషి శరీరం రావడానికి ముందు నాకు 7 జన్మలు కుక్క జన్మ, 7 జన్మ మినిమం పిల్లి జన్మ, తర్వాత నక్క జన్మ, చీమ జన్మ, ఏనుగు జన్మ, గుర్రం జన్మ, గాడిద జన్మ, ఈగ జన్మ. ఈ విధంగా ఒక్కొక్క రకమైనటువంటి జీవరాశుల్లో 7 సార్లు పుట్టొస్తేనే చివరికి వచ్చేటువంటిది మనిషి జన్మ. ఆ 84 లక్ష జీవరాశుల్లో ఉన్నప్పుడు మనిషి జన్మలో లేము. 84 లక్ష జీవరాశుల్లో ఉన్నప్పుడు కర్మ చేసేటువంటి అవసరమే లేదు. ఏ చీమ సంధ్యావందనం చేస్తుంది చెప్పండి? ఏ ఈగ యుద్ధం చేస్తుంది చెప్పండి శస్త్రాస్త్రాలను ధరించి? ఏ గాడిద డబ్బు పెట్టుకొని వ్యాపారం చేస్తుంది చెప్పండి? సో కర్మ చెయ్యాలి అంటే మనిషి జన్మ అత్యావశ్యకం. మనిషి జన్మలోనే కర్మ చెయ్యకుండా ఎవరైనా ముక్తిని పొందుతారు అన్నట్టయితే చీమలకు, ఈగలకు, గాడిదలకు ముక్తి కలగవలసిందే. అదే జన్మ చివరి జన్మాని కావాల్సింది. కనుక నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మ సన్యాసం, కర్మను త్యజించడం ద్వారా ఎవరికి కూడా సిద్ధి అనేటువంటిది లభించదు. కనుక మనిషి కర్మను చెయ్యాలి. చేసేటప్పుడు ఎలా చెయ్యాలి అంటే నిష్కామం జ్ఞానపూర్వంతు. నిష్కామ కర్మలు చెయ్యాలి. చేసేటప్పుడు ఆ కర్మ యొక్క జ్ఞానం ఉండాలి మనకు. పురోహితులు చెప్పేస్తారు ఆచమనం చేయంటే 3 సార్లు నీళ్లు తాగి 4వసారి నీళ్లు వదిలేస్తాం. ఆచమన శబ్దానికి అర్థం ఏంటి? కేశవ అంటే ఏంటి? నారాయణ అంటే ఏంటి? మాధవ అంటే ఏంటి? జ్ఞానం వైపు మన దృష్టియే ఉండదు. శాస్త్రం అంటుంది నిష్కామం జ్ఞానపూర్వంతు నివృత్తమిహ చోచ్యతే. దాన్ని నివృత్త కర్మ అని అంటారు. ఆ నివృత్త కర్మని ఎవరైతే ఆచరిస్తాడో వాడు సనాతనమైనటువంటి అనాది అయినటువంటి బ్రహ్మను పొందుతాడు. అంటే భగవంతుని పొందుతాడు, ముక్తిని పొందుతాడు అనేటువంటి అర్థం. కనుక నిష్కామ కర్మను తప్పక చెయ్యాలి. కర్మ సన్యాసం. దీని చేత సిద్ధి లభించదు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. కృష్ణ పరమాత్ముడు అంటాడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. అయ్యా ఇప్పుడు చెప్పారు 84 లక్ష రకాల జీవరాశుల్లో పుడతాం, మినిమం ఒక్కొక్క దాంట్లో 7 సార్లు పుడతామని. అది కూడా ఎందువలన? మనిషి జన్మలో నేను చేసిన తప్పుల వలన. శాస్త్రం చెబుతుంది ఉప్పుని దొంగలిస్తే ముందటి జన్మ చీమ జన్మ వస్తుందట. ఫలతాంబూలాలను దొంగలిస్తే కోతి జన్మ వస్తుందట. ఈ విధంగా నేను చేసిన తప్పులు ఆయా యోనిలో పుట్టడానికి కారణాలు. కనుక ఈ మనిషి జన్మకు పుట్టినప్పుడు కూడా నేను కర్మ చేయకుండా ఉంటాను. ఊరికి ఒక చోట కూర్చొని ఉంటాను అని అంటే కృష్ణ పరమాత్ముడు అంటాడు అది అసాధ్యం, అసంభవం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. కర్మ చేయకుండా మనిషి ఊరికే ఉన్నాడు అనేటువంటి అవస్థనే లేదు, పరిస్థితే లేదు. నేను కూర్చున్నాను. ఎంతసేపు కూర్చుంటానండి? 2 గంటలు 3 గంటలు. తర్వాత కొంచెం వాళ్ళను అలా వాలుస్తా. వాల్చినప్పుడు ఏమవుతుంది అంటే 5 ఫీట్లో 6 ఫీట్లో నా దేహానికి తగ్గట్టుగా ఆ ప్రదేశాన్ని నేను ఆవరిస్తాను. ఆ ఆవరించిన ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాణులు ఎన్ని ఉంటాయి అన్ని చనిపోతాయి. ఆవరిస్తాను. నోట్లో ఎన్ని జీవాలు పోతాయి.
దైహికంగా ఊరికి కూర్చున్నా కూడా మనసు ఊరుకోడు కదా. మానసికంగా ఎన్ని తప్పులు చేస్తాం, వాచికంగా ఎన్ని తప్పులు చేస్తాం. దేహం మాత్రం ఇక్కడే ఉంది. నోటితో ఎంతమందిని తిడతాం. నేను చెప్పిన పనులు సరిగా చెయ్యరు, నాకు చేయడానికి లేదు, ఎందుకంటే నేను కర్మ సన్యాసం చేశాను అని చెప్పి, నేను చెప్పిన విధంగా కర్మను వేరే వారు ఆచరించరు కదా అని చెప్పి కోపంతో వాళ్ళని తిడతాం. ఈ విధంగా వాచిక, మానసిక, కొన్ని దైహిక తప్పులను మనం తప్పక చేస్తూనే ఉంటాం. చెయ్యకుండా ఉన్నాం అనేటువంటిది అసంభవం. కార్యతేహి అవశకర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. వారి ప్రకృతి, వారి గుణాలు, సాత్విక రాజస తామస గుణాలకి అనుగుణంగా కర్మలను చేస్తూనే ఉంటాడు మనిషి. కర్మేంద్రియాణి సంయమ్యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. కనుక కర్మను చేసేటప్పుడు ఎలా చేస్తూ ఉంటాం మనం అంటే, చెబుతూ ఉంది గీత, భగవంతుడు చెబుతూ ఉన్నాడు, కర్మేంద్రియాణి సంయమ్య అస్తే మనసా స్మరన్. అవును, కర్మేంద్రియాలు, కర్మేంద్రియాల చేత కర్మను చేయడం ద్వారా పాపం కనుక నేను కర్మేంద్రియాలని సంయమనం చేసుకుంటా, నియమనం చేస్తా, వాటిని నా కంట్రోల్లో ఉంచుకుంటా. ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటా. నా కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, ముక్కు ఇవేమి పని చేయవలానే ఉంటాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. మాట, కాళ్ళు, చేతులు, తర్వాత మూత్రాశయం, మలాశయం, వీటినన్నింటినీ కూడా ఏ పని చేయకుండా ఆపుతాను నేను అని కర్మేంద్రియాలను నియంత్రించి ఉన్న చోటే మనసులో వాడు విషయాలను అపేక్షిస్తూ ఉంటాడు. ఇది ఉంటే బాగుండేది కదా నాకు, అవును ఊరికి కూర్చున్నాను, కొంచెం చెమట వస్తుంది, ఏసీ ఉంటే బాగుండేది. కర్మేంద్రియాలను నియంత్రించుకున్నాను కానీ మనసును నియంత్రించలేదు. మనసన్ని అర్థాల వైపు పరిగెడుతూ ఉంది. అలా ఉన్నటువంటి వాడైతే ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఎప్పుడు విషయాలను మనసులో స్మరిస్తుంటాడు కదా, వానికి కపటుడు అని అంటారు. వాడు సాత్వికుడు కాదు, కపటుడు వాడు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభుతైర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే. ఎవరైతే మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని కర్మేంద్రియాల చేత సాత్వికమైనటువంటి నిష్కామ కర్మలను చేస్తాడో వాడు ఉత్తముడు. చూడండి, కర్మ చేయకుండా మనసుతో అర్థాలను విచారం చేసేటువంటి వాడి కంటే జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకొని నిష్కామ కర్మలను చేసేటువంటి వాడు గొప్ప. కనుక కర్మ చేయని వాడి కంటే కర్మ చేసేటువంటి వాడు గొప్ప. కర్మ చేయక మనసుతో విషయాలను అపేక్షించేవాడు వీడు నీచుడు, అధముడు. కర్మ చేస్తూ విషయాల వైపు జ్ఞానేంద్రియాలు వెళ్లకుండా నిగ్రహించేటువంటి వాడు వీడు గొప్పవాడు. కనుక కర్మయోగం ఇది ఉత్తమమే అని చెప్తూ, నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణ శరీర యాత్రాపి చైన ప్రసిద్ధేద కర్మణ. కనుక కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడం అత్యుత్తమం. కర్మ చేస్తే తప్పులు చేయవలసి వస్తుంది, పాపాలు చేయవలసి వస్తుంది అని కదా నీ ప్రాబ్లం. దాన్ని మాత్రం కంట్రోల్ చేయి. మనసుని వేరే చోట వెళ్లకుండా లగ్నం చెయ్యి, అంతే. ఊరికే ఒక దృష్టాంతం తెలుసుకోవాలంటే, అన్ని పదార్థాలు ఇప్పుడు పెస్టిసైడ్స్ అయ్యాయని చెప్పి పదార్థాలన్నింటినీ వదిలేస్తే ఏం తింటాను చెప్పండి? అలా కాకుండా వేటిలో అయితే పెస్టిసైడ్స్ లేదో, లేకపోతే ఆ విషయాలన్నిటిని కడిగేయడం ద్వారా పోతాయో ఆ విధంగా ఉపాయం చేయాలి తప్పిస్తే ఇవన్నీ విష పదార్థాలని చెప్పి తినడమే మానేయడం మంచిది కాదు ఏ విధంగా. అదే విధంగా కర్మ చేయడం ద్వారా అది బంధకం అవుతుంది అని చెప్పి తలచి కర్మను వదిలేయడం కాదు, ఆ కర్మ చేసేటప్పుడు అది బంధకం కాకుండా ఉండేట్టు
నిష్కామ కర్మలను చెయ్యాలి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నారు. ఒకవేళ కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర, నీ జీవనం ఎలా సాగుతుంది, నీ శరీరం ఎలా నిలబడుతుంది? నేనే కర్మను చెయ్యను. కంచెంలో అన్నం వేశారు, అది తినడం కూడా కర్మ కనుక నేను తినను, అలానే కూర్చుంటా. ఎలా జీవిస్తావయ్యా? కనుక కనీసం నీ శరీర యాత్ర కోసం, నీ శరీరాన్ని రక్షించుకోవాలి అనడానికైనా నువ్వు కర్మను చెయ్యవలసినదే. మరి అయితే కర్మణా బధ్యతే జంతు విద్యయాచ విముచ్యతే తస్మాత్ కర్మన కుర్వంతి యథా పారదర్శిన అని చెప్పి ఉన్నది కదా. కర్మ చేత మనిషికి బంధనం ఉన్నది, జ్ఞానం చేత మోక్షం ఉన్నది. కనుక యతులు ఎవరున్నారో, సన్యాసులు ఎవరున్నారో వారు కర్మలను చెయ్యరు అని చెప్పి ఉంది కదా. అంటే అందుకు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కర్మలు చేసేటప్పుడు భగవంతుని ప్రీతికై ఏ కర్మలను చేస్తాం, భగవంతుని ప్రీతికై ఏ కర్మలను చేస్తాము అంటే చేసిన అన్నీ కూడా భగవంతునికి ప్రీత్యాస్పదమై ఉండవు. తెలుసుకొని ఉండాలి, నేను ఈ కర్మను చేయడం ద్వారా భగవంతునికి ప్రీతి కలుగుతుంది అని తెలుసుకొని ఆ కర్మలు చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ కర్మలు భగవత్ ప్రీత్యాస్పద కర్మలు అవుతాయి. ఆ భగవంతునికి ప్రీత్యాస్పదమైనటువంటి కర్మలు ఏవి? యజ్ఞార్థాత్ కర్మణో, యజ్ఞ శబ్దానికి భగవంతుడని అర్థం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన. విష్ణు సహస్రనామంలో భగవంతునికి యజ్ఞ అనేటువంటి పేరు ఉంది. యజ్ఞార్థాత్, యజ్ఞం కోసం, యజ్ఞనామక భగవంతుని కోసం కర్మను ఎవరు చేస్తారో ఆ కర్మలను తప్పించి, అంటే భగవత్ ప్రీత్యర్థం కాకుండా వేరే కర్మలు చేస్తే ఆ కర్మలు మాత్రం బంధకమవుతాయి. కనుక అర్జున, కర్మ ఫలము యొక్క అపేక్ష లేకుండా ముక్త సంగ, సంగ అంటే ఫలం, ముక్త సంగ ఫలాపేక్ష లేకుండా కర్మను చెయ్యి, అది బంధకం కాదు. సహేజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రథమిష్యత్వం ఏషవోస్తిష్ట కామదక్. పూర్వం ప్రజాపతి బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే, సహయజ్ఞా, యజ్ఞాల చేత బతికేటువంటి బ్రాహ్మణాది జాతులను సృష్టించాడు. సృష్టించి చెబుతూ ఉన్నాడు, ఈ యజ్ఞాల చేత, అందులో ఉన్నటువంటి భగవంతుని ప్రీతి చేత మీకు కావలసినటువంటి కోరికలను మీరు పొందవచ్చు. ఈ యజ్ఞనామక భగవంతుడు ఏమున్నాడు? కామధేను వలె ఉన్నాడు. ఏషవోస్తు ఇష్ట కామధుక్, మీకు ఇష్టమైనటువంటిది, దుహించేటువంటిది, ఇచ్చేటువంటిది, పితికేటువంటిది, ఇది కామధేను, ఇది భగవంతుడు. ఇది చూడ్డానికి పై అర్థం. నిజంగా ఏంటి అంటే, ఆ కామధేనువుకే భగవంతుడు కామధేను. ఆ కామధేవునికి ఆ శక్తి వచ్చిందే, కామధేనుకి ఆ శక్తి వచ్చిందే భగవంతుని అనుగ్రహం చేత అని శ్రీమదాచార్యుల వారు అంటారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత. మీరు ఈ యజ్ఞాదుల చేత, యజ్ఞం చేసేటప్పుడు హవిస్సుని ఇస్తాం. ఇంద్రునికి, అగ్నికి, యమునికి, నిరుతికి, వరుణునికి, వాయువుకి, సోమదేవునికి, ఈశాన్య దేవునికి, వీరికందరికీ ఆహుతులను ఇస్తాం. ఇవ్వడం ద్వారా వారు ఏం చేస్తారు, మనకు కావలసిన పాడి పంటలు ఇవ్వడం ద్వారా వారు మనకి ఉపకారం చేస్తారు. కనుక పరస్పరం మీరు దేవతలకు హవిస్సును దానం చేయండి, వారు మీకు కావలసినటువంటి పాడి పంటలను ఇస్తారు. ఈ విధంగా పరస్పరంగా ఇద్దరు కూడా సుఖంగా ఉంటారు అని చెప్పి బ్రహ్మదేవుడు సృష్టి కాలంలో
అన్ని జీవులకు చెప్పాడు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. అటువంటి దేవతలు మనకి ఇచ్చినటువంటి ఆ పదార్థాలను తిరిగి ఆహుతి రూపంలో వారికి ఇవ్వకుండా నేను తిన్నట్టయితే, చూడండి ఇది మనందరికి సంబంధించినటువంటిది. నేను నాకు ఇచ్చినటువంటి దేవతలను మర్చిపోయాను. వర్షం, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు వీరందరి వలన నాకు ధాన్యాలు లభించాయి. నేను వారికి ఆహుతి రూపంలో ఇస్తున్నానా? ఇస్తూ భోంచేస్తున్నానా? అందుకు కృష్ణ పరమాత్ముడు అంటాడు, తై దత్తాన్ అప్రదాయేభ్యః, వారి నుంచి పొంది తిరిగి వారికి నేను కొంత ఆహుతిని ఇవ్వకుండా భోంచేస్తే, యో భుంక్తే స్తేన ఏవ సహా, అతడు దొంగ. వారి పదార్థాలను ఎవరైతే మనకిచ్చారో అటువంటి వారికి తిరిగి సమర్పించకుండా తానే భోగిస్తున్నాడు కనుక దొంగవాడు. చూడండి ముందు ఇంకా ఎంత బాగా చెప్తాడు కృష్ణ పరమాత్ముడు. యజ్ఞశిష్టాశిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాః ఏపచంత్యాత్మకారణ. యాగం చేసిన తర్వాత మిగిలిన ఆ హవిస్సుని ఎవరైతే హవిస్ పదార్థాలను ఎవరైతే తింటాడో వాడు సాత్వికుడు. అటువంటి వానికి అన్ని పాపాలు నశించిపోతాయి. ఎవరైతే తన కోసం మాత్రం వండుకొని ఆహుతులను ఇవ్వకుండా భోంచేస్తాడో అటువంటి వాడు యో భుంక్తే భుంజతేతు అఘం పాపాః, వాడు తినేటువంటిది పాపాలు మాత్రమే తింటున్నాడు, అన్నం కాదు అది. అన్నం అయితే ఏదైతుంది? అవిశేషం. ఇది అన్నం. అవిశేషం కానిది, ఆహుతి ఇచ్చి మిగిలినది, ఆహుతి ఇచ్చిన తర్వాత ఏ పదార్థం అయితే మిగిలిందో అది అన్నం. మిగలనిది ఆహుతి ఇవ్వకుండా ఉన్నటువంటి అన్నం ఏముంది కదా, అది అన్నం కాదు, అది పాపం అని చెప్పి ఏపచంతి ఆత్మకారణాత్. ఎలా వీరికి వారి ఉపకారం నాకుంది అని అడుగుతావా అర్జున? కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, అన్నాద్ భవంతి భూతాని. ఈ శరీరాలన్నీ దేని చేత అవుతుంది? మనం తినేటువంటి అన్నం చేత. పర్జన్యాద్ అన్న సంభవ, మేఘాభిమాని అయినటువంటి సూర్యుని చేత అన్నం పుడుతుంది. యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞం చేయడం ద్వారా మేఘాభిమాని అయినటువంటి సూర్యుడు పుడతారు. యజ్ఞ కర్మ సముద్భవ, ఆ యజ్ఞం నేను చేయడం సత్కర్మల వల్ల ఆ యజ్ఞం పరిపూర్తి అవుతుంది. కనుక నా కర్మల వల్ల యజ్ఞం వల్ల ఏమవుతుంది? అది పొగ రూపంలో వెళ్ళి మేఘాలుగా తయారయి నీటి ద్వారా మరలా భూలోకానికి ఆ జీవరాశులు నీటి ద్వారా వచ్చి మనము విత్తినటువంటి విత్తనాల్లో ఆ జీవి ప్రవేశించి ఆ చెట్ల రూపంలో మనకు ధాన్యాలు ఇస్తుంది. కనుక ఇవన్నీ ఒక సర్కిల్. నేను ఇచ్చినటువంటి హవిస్సు, తద్వారా పొగ, తద్వారా మేఘం, తద్వారా వర్షం, తద్వారా మరలా నాకు ధాన్యాలు. సో నేను ఇచ్చినటువంటి ధాన్యాలు, హవిస్సు రూపంలో ఇచ్చినటువంటి ధాన్యాలు ఒక చక్ర రూపంలో తిరిగి నాకు వస్తున్నాయి. ఆ చక్రాన్ని ఎవరైతే భంగిస్తాడో, భంగం కలిగిస్తాడో అటువంటి వాడు నశిస్తాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ సత్కర్మలు చేయాలి. ఎలా చేయాలి? బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మ నుంచి పుట్టినది. ఇది ఒక తత్వం ఉందండి. తైత్తరీయ ఉపనిషత్తులో ఈ మాట చెబుతారు, తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. భగవంతుడు అన్నింటినీ సృష్టించి అన్ని జీవరాశుల్లో ప్రవేశించాడు. ఎందుకు అంటే వారికి శక్తిని, కర్మ చేసేటువంటి శక్తిని ఇవ్వడానికి.
కనుక భగవంతుడు సర్వవ్యాప్తుడు. ఒకవేళ భగవంతుడు లేనిది, మన దేహంలో భగవంతుడు లేడు అంటే మనకు కర్మ చేసేటువంటి శక్తియే లేదు మనకు, జీవికి. ఏ విధంగా గాలిపోయినటువంటి బెలూన్ ఉంటుందో, లేకపోతే ఒక గూటానికి వేసేటటువంటి అంగి ఉంటుందో, అలా ఉండిపోతాం మనం. అంగి పని చెయ్యాలి, అంగి చేతులు, అంగి అవేమంటారు, చేతులు ఉంటాయి కదా అంగికి, అవి పైనికి లేయాలంటే అందులో ఉన్నటువంటి చెయ్యి పైనికి లేస్తే లేస్తుంది. అదే విధంగా నాలో ఉన్నటువంటి భగవంతుడు నా చెయ్యిని పైకి లేపితే నేను లేపగలను, లేకపోతే సాధ్యమే లేదు. కనుక భగవంతుడు అందరి యందు కర్మలు చేయడానికి, కర్మలు చేసే శక్తిని ఇవ్వడానికి అన్ని జీవరాశుల్లో ప్రవేశించాడు. కనుక కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఆ బ్రహ్మ నుంచి పుట్టినటువంటిదే మన కర్మ. ఆ బ్రహ్మ ఎలా పుట్టాడు, బ్రహ్మ ఎలా వచ్చాడు అంటే బ్రహ్మాక్షర సముద్భవం. వేదాక్షరాల చేత బ్రహ్మ అనేటువంటి వాణి జ్ఞానం వస్తుంది. కనుక వేదాక్షరాల చేత బ్రహ్మజ్ఞానం, బ్రహ్మచేత మన కర్మ, కర్మ చేత మరలా వర్షము, తర్వాత వాన, మేఘాలు, వాన, తర్వాత మనకు ధాన్యాలు. ఈ విధంగా ఉంటుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీతయ అఘాయురింద్రియారామ మోగం పార్థ సజీవతి. ఈ విధంగా ఒక చక్రం ఏముంది కదా, ఇచ్చిన ఆహుతి తద్వారా వర్షం, తద్వారా మరలా ధాన్యాలు, మరలా వాటిని ఆహుతి. ఈ ఒక చక్రాన్ని ఎవరైతే విడగొడతాడో వాణి జీవనం వ్యర్థం, జీవించడమే వ్యర్థం వాడు. యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కనుక ఈ అన్నింటినీ తెలుసుకొని ఎవరైతే భగవంతుడు మహదుపకారి, నాలో ఉండి చిన్న చిన్న కర్మలను చేయిస్తూ ఆ కర్మఫలాన్ని నాకు ఇస్తున్నాడు అని తలచి ఎప్పుడు భగవంతుని స్మరణ. ఒక చిన్న కర్చీఫ్ కింద పడితే తీసిచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తామండి. అటువంటిది ప్రతి క్షణం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? 21,600 సార్లు శ్వాసోచ్ఛ్వాస చేస్తూ ఉన్నాం. ఒక శ్వాసోచ్ఛ్వాసానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. మీరు 10 సార్లు కర్చీఫ్ కింద వేసిన లేపించినప్పుడు 10 సార్లు థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి చెప్పకపోతే నెక్స్ట్ టైం వాడు తీసి ఇవ్వడు వాడు. అవునా? అదే విధంగా ఆ 21,600 సార్లు శ్వాసోచ్ఛ్వాసాన్ని చేస్తున్నప్పుడు 21,600 సార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి భగవంతుడు. అంటే మనస్సు ఎక్కడ ఉండాలి? భగవంతుని యందే ఉండాలి. ఈ విధంగా భగవంతుని యందే మనస్సును ఉంచి యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః. ఆ మనస్సు భగవంతుని యందులో ఉంది అని చెప్పి ఎవరైతే తృప్తుడై ఉంటాడో, పరమాత్ముని తప్పించి నాకు అధికమైనటువంటి సుఖం ఎక్కడ లేదు. విషయాల్లో అటువంటి సుఖం లేదు. కేవలం పరమాత్మునిలో మనసు ఉంచడం ద్వారా ఎంత సుఖం వస్తుందో ఆ సుఖం విషయాల్లో లేదు అని గ్రహిస్తాడు. ఆత్మతృప్తశ్చ మానవ. ఆత్మలోని పరమాత్మలోని ఎవరైతే తృప్తిని పొంది ఉంటాడో అటువంటి మనిషి ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆ భగవంతుని యందే మనస్సును లగ్నం చేసి అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళి ఉంటాడు కదా, వాడు మాత్రం కర్మ చేయకున్నా పర్వాలేదు. ఎవరు కర్మను చేయకూడదు? ఎవరైతే అసంప్రజ్ఞాత సమాధిలో తల్లీనుడై ఉన్నాడో అటువంటి వాడు కర్మ చేయకపోతే ఏ పాపం లేదు. అలాంటి వారు కాకుండా ఎవరైనా కర్మను చేయకపోతే వారికి పాపమే ఉన్నది. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అటువంటి ఆత్మజ్ఞానికి, సమాధి అవస్థలో ఉన్నటువంటి వానికి కర్మ చేయడం వలన గాని, కర్మాని త్యజించడం వలన గాని పుణ్యపాపాలు కూడా లేవు. సమాధి అవస్థలో ఉండి సంధ్యావందనం చేశాడు, ఆ సమయంలో మాత్రం
సమాధి అవస్థ నుంచి బయటికి వచ్చి సంధ్యాకార్యం చేసి మళ్ళా సమాధి అవస్థలో వెళ్ళాడు అంటే సమాధి అవస్థలో ఉన్నప్పుడు ఏమి పుణ్యం ఉంది కదా, దానికంటే చాలా రెట్లు తక్కువైనటువంటి పుణ్యం లభిస్తుంది కేవలం సంధ్యావందనం చేయడం ద్వారా. కనుక వాడు ఆ సమయాన్ని కూడా వృధా చేయడు, వాడు దాన్ని కూడా సమాధి అవస్థలోనే వెచ్చిస్తాడు. నైవ తస్య కృతేనార్థే నాకృతేనాహ కశ్చన నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ. వేరే గురువులు మొదలైనటువంటి జీవాలు ఎదురుగా వచ్చినా కూడా వానికి లేదు, ఎచ్చర లేదు, వానికి లేచి నమస్కారం చేయవలసినటువంటి ఆ పరిస్థితి లేదు. నమస్కారం చేస్తే నాకు సద్గతి కలుగుతున్నటువంటి భావన లేదు. కనుక వానికి ఎటువంటి పాపం లేదు. మనసు మొత్తం 100% భగవంతుని యందు సన్నిహితమై ఉంది, సంలగ్నమై ఉంది. అటువంటి వానికి ఎటువంటి పురుషార్థం యొక్క అవసరమే లేదు. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పురుష. కనుక ఆ అవస్థ నీకు లేదు. నీవు సమాధి అవస్థలో ఉన్నావా అర్జున? నేను సమాధి అవస్థలో ఉన్నాను కాబట్టి యుద్ధం అనేటువంటి కర్మను చెయ్యను. లేదు, నువ్వు ఎచ్చరు ఉన్నావు, సమాధి అవస్థలో లేవు. కనుక నువ్వు నిష్కామముగా ఈ కర్మను చెయ్యి. భగవత్ ప్రీత్యర్థం నేను ఈ కర్మను చేస్తున్నాను, యుద్ధం అనేటువంటి కర్మను చేస్తున్నానని చెప్పి తలచి నీవు యుద్ధాన్ని చెయ్యి. తప్పక నీకు సద్గతి కలుగుతుంది. వీరిని అందరిని ఎలా చంపాలి, కనుక నేను యుద్ధం చేయను, నేను కూర్చుంటాను, ఇది మహాపాపం నీకు, పాప సాధనం నీకు. కర్మణైవై సంసిద్ధిం మాస్తికా జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. నువ్వు ఏంటి చాలా చిన్నవాడివి, చాలా అల్పునివి. కర్మ చేతనే సిద్ధిని పొందినటువంటి జనకాది రాజులున్నారు. జనక, ప్రియవ్రత మొదలైన రాజులు వీరందరూ కర్మ చేతనే, నిష్కామ కర్మ చేతనే సిద్ధిని పొందారు. కనుక వీరు కర్మలను చేసి సిద్ధిని పొందారని తెలుసుకున్నటువంటి నువ్వు కర్మలను చేయడం ద్వారా నిన్ను చూసి అనుసరించేటువంటి వారు కూడా కర్మలను చేస్తారు. లేకపోతే నిన్ను తమ అభిమానిగా అభిమానించినటువంటి నీ అభిమానులు ఏం చేస్తారు? అర్జునుడే కర్మ చేయలేదు కనుక నేనెందుకు చెయ్యాలి అని చెప్పి కర్మను త్యజిస్తారు. నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు నీ అభిమానుల గుంపుని కూడా తీసుకొని నీకు నరకానికి వెళ్తావు. కనుక అలా చెయ్యొద్దు. చూడండి, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు గొప్పవారు వేటిని ఆచరిస్తారో దాన్ని చూసి వాటి అనుచరులు అనుకరిస్తారు. అలా కాకుండా పోతే, నువ్వే చెయ్యకపోతే అనుచరులు అనుసరించరు. ఏమి అర్జున, నువ్వు చాలా అల్పుడివి నా ముందు. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. భగవంతుడు పరమాత్ముడు, సర్వవ్యాప్తుడు, అనంత గుణ పరిపూర్ణుడు, మహాజ్ఞాని, సుఖపూర్ణుడు, ఎటువంటి పాపం లేనటువంటి వాడు. ఏ కర్మను చేసినా పుణ్యం లేదు, చెయ్యకున్నా పాపం లేదు. అటువంటి భగవంతుడు అంటున్నాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన. ముల్లోకాలలో నాకు కర్తవ్యం అనేటువంటి ఏ కర్మ లేనే లేదు. కర్తవ్యాన్ని ఆచరించకపోతే దుఃఖం ఉన్నది. కనుక నాకు కర్తవ్యమే లేదు. ఈ కర్మను భగవంతుడు చెయ్యవలసినదే అనేటువంటి పరిస్థితి లేనే లేదు. నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. కర్మ చేత అధికంగా వచ్చేటువంటిది లేనే లేదు. అనాది కాలం నుంచి నేను పరిపూర్ణుడై ఉన్నాను, కానీ కర్మను చేస్తూ ఉన్నాను. ఎందుకు? నన్ను చూసి నా భక్తులు అనుసరిస్తారు అనడానికి. యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమవర్త్మాను వర్తంతే మానుషా పార్థ సర్వశః. మనుషులందరూ కూడా కృష్ణ పరమాత్ముడే ఏమి చేయలేదు, సంధ్యావందనం చేయలేదు, దేవుని పూజ చేయలేదు. మేమెందుకు చెయ్యాలి? కృష్ణుడు దొంగతనాన్ని చేశాడు కనుక దొంగతనం చేస్తాం.
కృష్ణుడు స్త్రీల వెంట పడ్డాడు కనుక స్త్రీల వెంట పడతాం అని చెప్పి నన్ను అనుకరించేటువంటి వారు ఉన్నారు కదా, వారు నన్ను చూసి కృష్ణుడు సంధ్యావందనం చేశాడు అని సంధ్యావందనం చేయడానికి కూడా ప్రారంభిస్తారు. మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వశ ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. దేవుని కరుణ చూడండి, ఈ శ్లోకాల చేతి తెలుస్తుంది మనకు ఎంత కరుణ భగవంతునికి. చెప్తాడు, ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాం కర్మచేదహం. నేను కర్మ చేయలేదు అంటే ఈ లోకం మొత్తం నశించిపోతుంది. ఈ లోక నాశానికి కారణుడవుతాను నేను. అయితే అండి లోకం ఏమైతే ఏంటండి, నా అంతటా నేను ఎందుకు కష్టపడాలి? ఉదయం 4 గంటలకు లేచి సూర్యోదయం కంటే ముందు అర్ఘ్యప్రదానం ఎందుకు చేయాలి? నేను ఎందుకు కష్టపడాలి? లేదు, లోకం ఏమైతే అయిపోయింది అని భగవంతుడు అనుకోవచ్చు. కాదు, అనుకోడు. నా భక్తులకి సద్గతి కావాలి. ఇది భగవంతుని యొక్క కృప. ఒకవేళ నన్ను చూసి ఎవ్వరూ కర్మలను చేయకపోతే ఏమవుతుంది అంటే, వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు శూద్రుడు అనేటువంటి 4 వర్ణాలు కూడా నశిస్తాయి. కనుక అందరూ సమమవుతారు. వర్ణ సంకరం అవుతుంది, వర్ణ సాంకర్యం అవుతుంది. బ్రాహ్మణుడు బ్రహ్మకర్మ చేయడు, క్షత్రియుడు క్షత్రకర్మ చేయడు, వైశ్యుడు వైశ్యకర్మ చేయడు. కనుక ఎవరెవరో తెలియదు. బ్రాహ్మణుడు క్షత్రియుని పెళ్లి చేసుకుంటారు, క్షత్రియులు వైశ్యుని పెళ్లి చేసుకుంటారు, వైశ్యులు బ్రాహ్మణుని పెళ్లి చేసుకుంటారు. వర్ణ సంకరం అవుతుంది. ఆ వర్ణ సంకరానికి కారణను నేనవుతాను. కనుక నేను కర్మను ఆచరిస్తాను. ఒకవేళ వర్ణ సంకరం అయితే అందరికీ నరకం కలుగుతుంది. కనుక నేను కర్మను ఆచరిస్తాను. చూడండి, కృష్ణ పరమాత్ముని కరుణ ఇది. సక్త కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంసతాసక్తః చికూర్షుడు లోక సంగ్రహం. ఏ విధంగా ఫలాపేక్ష చేత సకామ కర్మలను ఆచరిస్తాడో అదే విధంగా లోక కళ్యాణం కొరకు గొప్పవారు కర్మలను నిష్కామముగా ఆచరిస్తారు. అలా ఆచరించవలసినదే. నబుద్ధిబోధం భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. కర్మలు చేసేటప్పుడు ఎవరికైతే సకామ కర్మ ఆపేక్ష ఉందో, నేను ఈ కర్మను చేయడం ద్వారా ఈ ఫలం లభించాలి నాకు అని కర్మలను ఆచరిస్తుంటాడో, వానికి అయ్యా ఈ కర్మ చేయడం ద్వారా ఇటువంటి ఫలం లభిస్తుందా అని చెప్పి సందేహం కలిగించి బుద్ధిలో చాంచల్యతను కలిగించరాదు. పాపం ఏదో ప్రారంభించాడు, ప్రారంభిస్తానే నువ్వు అనుకున్నటువంటి ఫలం లభిస్తుందా నీకు అని చెప్పి వానికి సందేహం కలిగించి కర్మను వదిలే విధంగా ఎవరు చెప్పకూడదు. సాత్వికుడయి ఉంటే, జ్ఞాని అయి ఉంటే వాడు కర్మలను చేస్తూ ఇతరులకు చెప్పాలి, నువ్వు కర్మలను చేయనానా నీకు మంచి ఫలాలు లభిస్తాయి, నీకు అపేక్షితమైనటువంటి ఫలాలు లభిస్తాయి అని చెప్పి చెప్పాలట. ప్రకృతే క్రియమాణాని గుణై సర్వాణి కర్మాణి సర్వశః అహంకార విముడాత్మ కర్తాహమితి మన్యతే. మనిషి తాను కర్మలు చేసేటప్పుడు వాణి స్వభావానికి అనుగుణంగా చేస్తాడు. సాత్వికుడు సాత్విక కర్మలను, రాజసుడు రాజస కర్మలను, తామసుడు తామసి కర్మలను చేస్తాడు. ప్రకృతే క్రియమాణాని, ఆ ప్రకృతి శబ్దానికి 3 అర్థాలు: స్వభావము, భగవంతుడు మరియు జడ ప్రకృతి గుణాలు, సాత్విక రాజస తామస గుణాలు. ఈ గుణాల కారణంగా మనిషి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ చేసేటప్పుడు అహంకారం చేత నేను చేస్తాను, నేనే స్వతంత్రంగా చేస్తూ ఉన్నాను, నాలో ఉండి భగవంతుడు చేయించటలేదు, అటువంటి వాని ప్రీతి కోసం నేను చేస్తున్నాను కాదు, నేనే స్వతంత్రంగా చేస్తున్నాను అని చెప్పి కలుస్తాడు, విచారం చేస్తాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. దానికి విరుద్ధంగా ఎవరైతే తత్వాలను తెలుసుకుని ఉన్నాడు కదా, గుణ విభాగం కర్మ విభాగం,
ఇచ్ఛ అనేటువంటిది గుణ విభాగం, సత్వాది గుణముల విభాగం, మరియు కర్మ స్వతంత్రంగా నేను కర్మను చేస్తున్నాను కాదు, స్వతంత్రంగా భగవంతుడు చేస్తున్నాడు, వాడి అధీనంలో ఉండి నేను కర్మలను చేస్తున్నాను అనేటువంటి కర్మ విభాగాన్ని, గుణ విభాగాన్ని మరియు కర్మ విభాగాల యొక్క వివేకమున్నటువంటి జ్ఞాని భగవదిచ్ఛానుసారంగా వాడు కర్మను చేసేటప్పుడు భగవంతుడు ఆజ్ఞాపించాడు కనుక నేను ఈ కర్మను చేస్తూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్, మన స్వాముల వారు సన్యాసం అంటే అన్ని త్యజించి ఉపాసన చేయడం కాదు, భగవత్ ప్రీతి కొరకు ఆయన ఇచ్చినటువంటి ఇంత అన్నం, ఒకే ఒక రొట్టె, 18-20 ముద్దల కంటే ఎక్కువ ముద్దలు తినడు. ఇది భగవత్ ప్రీతి కొరకు. నేను తింటే కర్మలను చేయగలను, కర్మలను చేయడం ద్వారా నన్ను చూసి అనుసరిస్తారు జనులు అనడానికి వీరు కూడా కర్మలను చేస్తారు తప్పిస్తే వారి కోసం వారు కర్మలను చెయ్యరు. కనుక తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. ఈ గుణాలన్నీ భగవదిచ్ఛానుసారంగా తమ ఇంద్రియాలను విషయాల్లో ప్రవేశింపజేస్తారు. అంత అన్నం తినాలి, ఇంత విగ్రహాల్ని చూడాలి, ఇంత శాస్త్రజ్ఞానం చేసుకోవాలి, వినాలి, ఇవన్నీ భగవత్ ప్రీతి కొరక చేస్తున్నాను అని చెప్పి ఎవరైతే తలుస్తారో వారు ఎప్పుడూ కూడా కర్మబంధంలో ఇరుక్కోరు అని చెబుతూ అయోగ్యులకు తత్వోపదేశం చేయకూడదు అని చెప్పి భగవంతుడు చెబుతున్నాడు. ప్రకృతేర్ గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విద్య విచాలయేత్. కనుక మీరు చెప్పినా కూడా వారికి ఇష్టం అవ్వదు, స్వభావం అలానే ఉంటే, తామస స్వభావం ఉంటే ఎంత చెప్పినా కూడా ఏదో నిరాసక్తతో వింటాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. కనుక అర్జున, మనసులో భగవంతుణ్ణి పరమాత్ముని స్థిరంగా ఉంచి, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస, అధ్యాత్మ భగవంతుని యందు చేతస్సు మనస్సನ್ನು ఉంచినటువంటి వాడై అన్ని కర్మలను నాకు సమర్పించు. నిరాశీర్ నిర్మమో భూత్వ, ఈ కర్మ చేస్తున్నాను కనుక నాకు ఇటువంటి ఫలం లభించాలి కాదు, నిష్కామంగా చెయ్యి. నిర్మమ, నేను కాదు చేసేటువంటిది, స్వతంత్రంగా నేను చేయట్లేదు, నాలో ఉంది భగవంతుడు ప్రేరేపిస్తూ చేయిస్తున్నాడు, నేను అస్వతంత్రకర్త అని చెప్పి నీవు యుద్ధాన్ని చెయ్యి. ఆ యుద్ధం కూడా నీకు స్వర్గ సాధనం అవుతుంది, మోక్ష సాధనం అవుతుంది. భూత్వా యుద్ధస్య విగత జ్వర ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతోనుసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఈ నా మాటను ఎవరైతే విశ్వసిస్తూ అసూయ పడకుండా నిరంతరం కర్మలను చేస్తూ ఉంటారో అటువంటి వారికి కర్మాల బంధం అనేటువంటిది ఉండదు, ఆ కర్మబంధం చేత ముక్తులవుతారు. ఏత్వేదభ్యసూయంతః నానుతిష్టంతి మేమతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విధి నష్టాన చేతసః. నా ఈ విచారాలలో ఎవరికైతే విశ్వాసం లేకుండా సకామమైనటువంటి కర్మలను గాని లేకపోతే కర్మలను చేయకుండా గాని ఉంటాడో అటువంటి వాడు నిశ్చితం నశించిపోతాడు. వాళ్ళు కర్మలు చేయడం ద్వారా, చెయ్యకపోవడం ద్వారా నాకు అధికంగా వచ్చేటువంటిది ఏమీ లేదు, వారి మంచి కోసం చెబుతున్నాను, విశ్వాసాన్ని ఉంచి వారి కర్మలను ఆచరిస్తే వారికి సద్గతి ఉంది, చెయ్యకపోతే మాత్రం నష్టం ఉంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి. వాని స్వభావానికి అనుగుణంగా వారి కర్మలుంటాయి, వారు ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక స్వభావమే బాగలేకపోతే మనోనిగ్రహంతో ఏం ప్రయోజనం? కనుక మనోనిగ్రహం చేసేటప్పుడు వాని స్వభావం సాత్వికంగా ఉండి ఉంటే దానికి ప్రయోజనం ఉంది.
ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంతినౌ. ఇంద్రియాలకు తమకు ఇష్టమైనటువంటి సుఖాన్ని కలిగించేటువంటి అర్థాల కొరకై అర్థాల మీద అనురాగం ఉంటుంది. అంటే నా నాలుకకు తీపి ఇష్టం కనుక నాలుక తీపి వైపు పరిగెడుతుంది. చేదు అంటే దుఃఖం కనుక చేదు వైపు వెళ్ళదు, ద్వేషం వస్తుంది చేదు వైపు. ఈ విధంగా ఇంద్రియాలకు అర్థాలకు సహజంగా అనురాగ ద్వేషాలు ఉంటాయి. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే అతి ప్రయత్నం చేత మనోనిగ్రహం చేసుకొని వాటి వశులు కాకుండా తానేం చేస్తాడు, భగవత్ ప్రీతి కొరకై కర్మలను చేస్తాడు. ఏది లభించింది, చేదు ఉన్నదా సంతోషంగా స్వీకరిస్తాడు. ఈ విధంగా ఎవరైతే నాకు ఈ అర్థాలు ఈ పదార్థాలు బంధకము, ఇవి సాధకాలు అని చెప్పి తెలుసుకొని వాటి గురించి అర్థిస్తాడు, వానికి సద్గతి ఉన్నది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కనుక అర్జున, లేదండి నా స్వధర్మం ఏమైంది కదా, దీన్ని పరిపూర్తిగా నేను ఆచరించలేను, కానీ పరధర్మాలలో నాకు ఆసక్తి ఉంది కనుక పరిపూర్ణంగా నేను ఆచరిస్తాను. 100% పరధర్మాన్ని నేను ఆచరించగలను, నా ధర్మాన్ని 50% 60% నేను ఆచరించగలను కనుక పరధర్మాన్ని నేను ఆచరిస్తాను, 100% చేయగలను కదా అంటే అందుకు కృష్ణ పరమాత్ముడు అంటాడు, పరధర్మం 100% చేయడానికి వచ్చినా కూడా 50% స్వధర్మం ఏముంది కదా, అది దానికంటే గొప్పది. శ్రేయాన్ స్వధర్మః విగుణః, లోపాలున్నటువంటి స్వధర్మం ఇది చాలా గొప్పది. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః, స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణిస్తే శ్రేయస్సుంది. పరధర్మో భయావహః, చక్కగా పరధర్మాన్ని ఆచరిస్తాను కానీ ఆ పరధర్మం చేత నరకాది దుఃఖాలు భయాలు నీకు కలుగుతాయి. కనుక స్వధర్మాన్ని ఆచరిస్తూ యుద్ధాన్ని ఆచరిస్తూ నువ్వు ప్రాణాన్ని వదిలినా కూడా నీకు సద్గతి ఉంది, మంచి ఉంది. అందుకు అర్జునుడు మళ్ళా ప్రశ్నిస్తున్నాడు, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాది వినియోజితః. మనిషి ఇది పాపమని తెలిసినా కూడా ఎవరో బలం చేత బలత్కారం చేత ఆ కర్మలో నియోజించినట్టు తప్పుల్ని ఎందుకు చేస్తాడు అని చెప్పి ప్రశ్నించగా అందుకు భగవంతుడు అంటూ ఉన్నాడు, ఈ తప్పులకు కారణం రజోగుణం. ఆ రజోగుణము చేత పుట్టినటువంటిది క్రోధం. ఆ క్రోధానికి ప్రధాన కారణం కామం. కనుక కామం లేనిదే క్రోధం లేదు. క్రోధం లేకపోతే రజోగుణం యొక్క పని నెరవేరలేదు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మాః విద్యేన విహవైరిడం. కనుక మనిషికి ప్రధాన వైరి ఎవరు అంటే కామం. అందుకు నిష్కామకర్మ 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 అని చెప్పి 100 సార్లు చెబుతూ వచ్చారు. ఎందుకంటే కామం ఇది మనిషికి పెద్ద వైరి, పెద్ద శత్రు. ధూమేనావ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం. ఏ విధంగా పొగ చేత అగ్ని ఆవరించినప్పుడు అగ్ని పూర్తిగా కనిపించదు, అద్దం మీద దుమ్ము పడినప్పుడు ప్రతిబింబం కనిపించదు, గర్భ సంచితేత ఆవృతమైనటువంటి ఆ జీవి కనిపించదు. అదే విధంగా కామం చేత ఆవరించినటువంటి వానికి ఆత్మజ్ఞానం అనేటువంటిది కనిపించదు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. కాబట్టి ఈ కామమే ఉంది కదా, ఎంత వేసినా కూడా అగ్ని వల్ల అది స్వీకరిస్తూ పోతుంది తప్పిస్తే నాకు తృప్తి అయింది అనేటువంటి ప్రసక్తి లేదు. కనుక కామాన్ని మొట్టమొదట వదలాలి. కామమే ఇది మొట్టమొదటి ప్రధాన శత్రువు మనిషికి. కనుక వాడు తప్పులు చేస్తాడు. ఆవృతం జ్ఞానమేతేన అయితే ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టాని ముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినాం. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆశ్రయాలు.
ఇంద్రియాలకు విషయాలకు సంపర్కమైనప్పుడు, కంటికి రూపానికి, చెవికి శబ్దానికి సంపర్కమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి కామం ఏం చేస్తుంది అంటే, ఆ కంటి చేత సజ్ఞానం రావాలి, చెవుల చేత మంచి జ్ఞానం వినిపించాలి అనే దాన్ని ప్రతిబంధిస్తుంది. ఆ మంచి జ్ఞానం, దేవుని జ్ఞానం రాకుండా అది ఆపుతుంది. ఆపి ఆ భగవద్ జ్ఞానం కాకుండా ఈ జీవిని ఆపేస్తుంది. వానికి ఉద్ధారం కలగదు, ఉద్ధారం కాదు. తస్మాత్ త్వమింద్రియాణ్యాదో నియమ భరతర్షభ పాపానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాన నాశం. కనుక ఇంద్రియాలను నీ వశంలో ఉంచుకొని ఆ కామ అనేటువంటి శత్రుని మొదట ఓడించు. తద్వారా నీకు జ్ఞానం విజ్ఞానం రెండూ కూడా కలుగుతాయి. ఎప్పటి వరకైతే కామం ఉంటుందో అప్పటి వరకు జ్ఞాన విజ్ఞానాలు నశిస్తాయి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనస్తు పరాబుద్ధి యో బుద్ధి పరతస్థ. ఇంద్రియాల కంటే ఉత్తమమైనటువంటి ఇంద్రియాలు ఉత్తమమైనటువంటివి అని అంటారు. ఇది ఇక్కడ ఇంద్రియ శబ్దానికి కేవలం ఇంద్రియం, జడేంద్రియాలు మాత్రం కాదు, ఇంద్రియాభిమాని దేవతలు. దాన్ని భాష్యంలో గీతా తాత్పర్యంలో శ్రీమదాచార్యులు అంటారు, దేవేభ్య ఇంద్రియాత్మేభ్య జాయాంసో అర్థాభిమానినః సోమ విత్తప సూర్యాప అశ్వ అగ్నీంద్రేంద్ర సూనవః యమో దక్షశ్చ ఇంద్రియేషాః. సోమ చంద్రుడు, విత్తప కుబేరుడు, సూర్యుడు, అప్ప అంటే నీళ్లు, నీటి అభిమాని వరుణుడు, అశ్విని దేవతలు అగ్ని, ఇంద్రసూను, కామ, యమ, దక్ష వీరందరూ కూడా ఇంద్రియాభిమానులు. వీరికంటే సౌపర్ణి, వారుణి, పార్వతి వీరందరూ అర్థాభిమానులు, వీరు గొప్పవారు. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాభిమాని దేవత కంటే గొప్పవారు మనోభిమాని అయినటువంటి రుద్రదేవుడు. మనసస్తు పరాబుద్ధి, మనోభిమాని రుద్రదేవుని కంటే గొప్పవాడు బుద్ధి అభిమాని అయినటువంటి బ్రహ్మదేవుడు, వాడి కంటే గొప్పవాడు పరమాత్ముడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. కనుక అందరి చేత సులభంగా ఓడించడానికి సాధ్యపడని ఆ కామం అనేటువంటి శత్రుని జయించాలి అంటే అన్నిటికంటే సర్వోత్తముడు భగవంతుడు అని చెప్పి శాస్త్రము చేత భగవద్జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని జ్ఞానం చేత నాకు నిజమైనటువంటి సుఖం ఉంది, ఈ లౌకిక కామాల చేతి కలిగేటువంటి సుఖం ఇది అత్యల్పం అని చెప్పి తలచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి భగవంతుని యందు మనస్సును ఉంచడం ద్వారా, మనస్సును నిగ్రహించడం ద్వారా ఏమవుతుంది, కామం అనేటువంటి శత్రు వీడు ఓడిపోతాడు, పరాభవిస్తాడు, పరాభూతుడవుతాడు. అప్పుడు మనకు నిజమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. కనుక ఈ కామాన్ని వదిలేసేయాలి. అందుకు నిష్కామ కర్మనం చెయ్యి అని చెప్తున్నాను అర్జున. కనుక ఈ యుద్ధం అనేటువంటి కర్మను కూడా నిష్కామంగా భగవత్ ప్రీత్యర్థంగా అన్నింటినీ నియంత్రించేటువంటి భగవంతుడు కనుక ఆ భగవంతుని యందు బుద్ధిని ఉంచి నిష్కామంగా ఈ కర్మనం చేసినట్టయితే, యుద్ధ కర్మను చేసినట్టయితే నీకు సుఖముంది, మోక్షమున్నది అని చెప్పి పరమాత్ముడు మోక్ష సాధనము ఈ కర్మ, నిష్కామ కర్మ అనేటువంటి అధ్యాయంలో తెలుపుతున్నారు. దీనికే కర్మయోగం అని చెప్పి పేరు. కనుక ఈ మనము కూడా కర్మయోగులమే కనుక ఈ కర్మలను చేసేటప్పుడు ఏ విధంగా కర్మలను చెయ్యాలి అని అర్జునుని ప్రతినిధిగా పెట్టుకొని వాని వెనక ఉన్నటువంటి మాకు కృష్ణ పరమాత్ముడు ఉపదేశం చేస్తున్నాడు. కనుక అందరూ కూడా నిష్కామ కర్మలను చేసి భగవత్ ప్రీత్యర్థం కర్మలను చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని చెప్తూ ఈ 4 మాటలను అస్మద్గురువంతర్యామి భగవంతుని సమర్పిస్తున్నాను. మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. నమస్కారం.